ఈ లోకంలో ఉన్న పెట్రోల్, డీజిల్, కిరోసిన్, పామ్ ఆయిల్ ఏ నూనెకైనా పొగ వస్తుంది, కానీ ఒలివ నూనెకు పొగ రాదు. అందుకే నిర్గమకాండం 27:20లో చూసినట్లయితే భూమి మీద ఎన్నో చెట్లుండగా దేవుడు మోషేను ప్రత్యక్షపు గుడారంలోని దీపవృక్షంలో ఆలివ్ నూనెనే వాడమని చెప్పాడు. లేదంటే దీపవృక్షం 24 గంటలు వెలుగుతూనే ఉంటుంది కాబట్టి దేవాలయం మొత్తం పొగసూరుకుపోయేది. రాజైన సొలొమోను కట్టిన దేవాలయంలో కెరూబులను ఒలివ చెక్కతో రూపొందించారు. ఒలివ కొమ్మ అనేది జీవానికి సూచనగా ఉంది. పాపపు కట్లతో బంధించబడి నిరీక్షణ లేక జీవించుచున్న వారికి క్రీస్తు ప్రేమను పంచే ఒలివ కొమ్మగా మనం ఉండాలి. మన జీవితం ద్వారా దేవునికి ఒక ఘనమైన పరిచర్య అందించే వారిగా మనలను మనం దేవునికి సమర్పించుకొని నశించిపోతున్న ఈ లోకంలో ఎందరో అభిషేకించబడుటకు ఆలివ్ ఆయిల్గా మనం కూడా మన హృదయాలను ప్రభు దగ్గర కుమ్మరించి ఆలివ్ చెట్టుల మాదిరికర జీవితాన్ని జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.